టీవీ45 న్యూస్ కి స్వాగతం. నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సుధాకర్ రెడ్డి దంపతులను పరామర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. ఇటీవలే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన కోటిరెడ్డి సుధాకర్ రెడ్డి దంపతులు సబ్ జైలు బయట బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు విడుదల రజని. వైసీపీ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ సింగిరెడ్డి కోటిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని, తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళితే క్రిమినల్ కేసులు పెడతారా, 75 వృద్ధులపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఏంటి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు తమ బాధలు చెప్పుకోకూడదా? ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఈ విషయం ప్రభుత్వ అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో మనల్ని ప్రశ్నించే గొంతు అనేది ఉండకూడదు అనేలా ప్రభుత్వ పాలన ఉందన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటారు. మీరు భయపడితే మేము భయపడే రకం కాదు, గుర్తుంచుకోండి. ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా లేదు. చిలకలూరుపేట టీడీపీ నేత ఒకరు ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెబితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను అక్రమ కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. కొంచెం ఇంకా బ్యాక్ వచ్చేసి భాష ఈ ఫ్రేమ్లో రా. వస్తుంది ముందుకెళ్తావు మంది రాదు. ఈడ్చగలుగుతాడంట రాకపోతే ఏం లేదు కానీ రావాలి, కాకపోతే అయితే 2-2:30కి వస్తున్నారు రోజు. పార్టీలో ఎందుకు తిరిగారు? మా పార్టీలో చేస్తాం. వైసీపీ పార్టీలో ఎందుకు తిరిగారు? ఇంటికాడ ఫ్లెక్సీ ఉంది పెద్దది. తమ్ముడు కొంచెం మాకు సపోర్ట్ కావాలి. మా ఊర్లో కూడా సపోర్ట్ ఊర్లో సపోర్ట్ కావాలి మేడం. తమ్ముడు ఏఎస్ఐ ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేశాడు, ఇంకా రాలేదేంటి? నువ్వు రాకపోతే మేము వస్తాం అన్నట్టున్నాడు. ఏం చేసాం సార్ అంటే ఏం చేయలేదు సార్, రమ్మంటున్నాడు. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. పెట్టి కేసు ఏ కేసు? ఊరేగింపు రోజు అయిపోయాక ఫస్ట్ సెకండ్ మీరు ఎంతమంది కొట్టారు మళ్ళీ పోయినా అసలు నా వల్ల కావట్లేదు. పని చేసుకోవద్దా? ఊర్లో ఎవరిని చుట్టూరు ఈ బాకిలు తీలేకపోతున్నాం ధైర్యంగా. ఏం చేస్తా 5 ఏళ్ళు మేము ఎందుకు తాకి బ్లూటూత్ ఇది వసంత్ బ్లూటూత్ వెళ్ళం సార్. ప్లీజ్ సార్, కొద్దిగా వెళ్ళండి ప్లీజ్. వెళ్ళిపోవాలి అందరూ. తమ్ముడు